తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. మీరు పసడి ప్రియులా కానీ భారీ ధరలతో బంగారం కొనలేకపోతున్నారా? అయితే మీకు త్వరలో శుభవార్త అందే అవకాశం ఉంది. బంగారం ధరలు తగ్గుతాయని విశ్లేషకులు చెప్తున్నారు. అందుకు కారణాలేంటి, ఎంత మేర తగ్గుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం బంగారం పరుగులు పెడుతోంది. ధరలు ఆకాశానికి తాకి చుక్కలు చూపిస్తున్నాయి. తులం బంగారం ధర 1,00,000 వైపు దూసుకెళ్లింది. మెడలో బంగారు ఆభరణాలు సామాన్యులకు కలగా మారే పరిస్థితులొచ్చాయి. పేదవారు పెళ్లిళ్లకు బంగారం కొనాలన్నా పెను భారమవుతోంది. అసలు తగ్గేదేలే అంటూ పైకి దూసుకెళ్తున్న బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది, అసలు తగ్గుతుందా లేదా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గోల్డ్ రేట్లపై మార్కెట్ నిపుణుల మాటలు కాస్త ఊరట కలిగించే విధంగా ఉన్నాయి. సుమారు బంగారం ధరలు 36% వరకు తగ్గొచ్చని, అంటే ఔన్స్కు $2,000 వరకు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. 2029 నాటికి బంగారం ధర ఔన్స్కు $1,820 తగ్గుతుందని మార్నింగ్ స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్ గతంలో అంచనా వేశారు. కానీ ఇప్పుడు దానిని ఔన్స్కు $2,000 సవరించారు. అదే సమయంలో 2025, 2027 మధ్య బంగారం సగటు ధర ఔన్స్కు $3,170గా అంచనా వేశారు. మిల్స్ అంచనా నిజమైతే బంగారం ధరలు ప్రస్తుత రికార్డు స్థాయి నుంచి 36% తగ్గొచ్చు. నిపుణులు బంగారం తగ్గే అవకాశం ఉండడానికి వివిధ కారణాలు చెప్తున్నారు. అందులో ఒకటి, భారీగా పెరిగిన డిమాండ్ నేపథ్యంలో పెరిగిన బంగారం సరఫరా, బంగారం ధరలు పెరిగినా డిమాండ్ మాత్రం తగ్గలేదు. పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో బంగారానికి భారీగా గిరాకీ లభించింది. ఈ నేపథ్యంలో బంగారం ఉత్పత్తిని మైనింగ్ కంపెనీలు పెంచాయి. మార్కెట్లో బంగారం సరఫరా పెరిగినప్పుడు దాని ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో పాటు రీసైకిల్ చేయబడిన బంగారం పరిమాణం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇది మార్కెట్లో అదనపు సరఫరాను పెంచుతుంది. ఇవి ధరలు తగ్గడానికి కారణం కావచ్చని అంటున్నారు. కేంద్ర బ్యాంకులు కూడా భారీ బంగారాన్ని కొనుగోలు చేశాయి. బంగారమే సురక్షితమైన పెట్టుబడిగా భావించి గతేడాది సెంట్రల్ బ్యాంకులు 1,045 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఇలా వరుసగా 3వ ఏడాది 1,000 టన్నులకు పైగా కొనుగోళ్లు జరిగాయి. అయితే భవిష్యత్తులో ఈ ధోరణి కొనసాగపోవచ్చని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. 71% సెంట్రల్ బ్యాంకులు బంగారు నిల్వలను పెంచుకోకూడదని భావిస్తున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వే వెల్లడించింది. ఇలాంటి పరిణామాల కారణంగా బంగారం తగ్గొచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. నిపుణుల అంచనా ప్రకారం రాబోయే కాలంలో బంగారం ధర తగ్గితే భారత మార్కెట్లో 10 గ్రాములకు 60,000 చొప్పున బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. ఇదే జరిగితే బంగారం అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మరి బంగారం ధరలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.